అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 49 రివ్యూకి స్వాగతం. సో ఈ రోజు నుంచి మాత్రం ఎక్స్‌ప్రెస్ రివ్యూస్ అనమాట. లాగ్ లేకుండా లాగేద్దాం. ఓన్లీ డిస్కషన్ పాయింట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. మిగతా పాయింట్స్ ఎపిసోడ్‌లో ఏం జరిగింది, ఎలా జరిగింది అవి మీరు కూడా చూస్తున్నారు కాబట్టి అవి పక్కన పెట్టి అసలు మెయిన్ డిస్కషన్ పాయింట్స్ మాత్రం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాయింట్, కళ్యాణ్‌కి అండ్ తనూజకి ఏదైతే వాళ్ళు పిలిచి ఆ యాక్టివిటీ రూమ్‌లో మాట్లాడింది ఎలా ఉంది అంటే, ఒక ప్రిన్సిపల్ లేకపోతే ఒక ఫ్రెండ్లీ పేరెంట్ పిలిచి, నాన్న నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు నాన్న, ఏం పర్లేదు నాన్న అని చెప్పేసి భుజం మీద చేసి వాళ్ళ ఫాదర్ ఒక సన్ అడిగారు అనుకోండి, ఆ సన్ వెంటనే ఆ నాన్న నాకు అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పలేడు. ఒకవేళ ఎంత ఫ్రెండ్లీ అయినా ఎంత క్లోజ్ అయినా అడిగేది పేరెంట్ కాబట్టి కొన్ని కొన్ని విషయాలు పేరెంట్స్కి డైరెక్ట్గా మొహం మీద చెప్పలేరు. ప్లస్ అక్కడ నాగార్జున గారు ఒక నేషనల్ రియాలిటీ షోలో వచ్చి చెప్పరా నువ్వు నీకు నచ్చినవి అని చెప్పు అని చెప్పినప్పుడు వెంటనే కళ్యాణ్ అవన్నీ చెప్పుకోలేడు. సో అప్పటికప్పుడు కళ్యాణ్ మొత్తం టాపిక్ అంతా ఒక వేరే వేరే డైరెక్షన్ తీసుకెళ్ళి కొన్ని కొన్ని చెప్పాల్సినవి కొన్ని కొన్ని డిస్కషన్ పాయింట్స్ ఉన్నాయి. కానీ తను అనుకున్న డిస్కషన్ చాలా పెద్దది. తను ఫస్ట్ నుంచి అసలు నామినేషన్ ఎందుకు చేయాలనుకున్నాను, అసలు పాయింట్స్ ఏంటి, అవన్నీ మాట్లాడి ఆ డిస్కషన్ ఎటో తీసుకెళ్దాం అని చెప్పి తను ఏదో ప్లాన్ చేసుకుని ఉంటాడు. సడన్గా నాగార్జున గారు స్పాట్లో పెట్టేసి చెప్పే ఇంక నువ్వు చెప్పే అనగానే ఆల్రెడీ తనుజ గారికి తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పి, అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఏదో ప్రపోజల్ జరుగుద్ది, నాగార్జున గారి ఎక్స్పెక్టేషన్ కూడా మనసులోని ఏదో మాట చెప్పేస్తాడు వీడు ఇప్పుడు అని చెప్పేసి ఎక్స్పెక్టేషను. కానీ రియాలిటీ ఏం జరిగింది, ఆ స్పాట్లో పెట్టడం వల్ల సారీ వెరీ వెరీ సారీ అని చెప్పి ఆపేశాడు. అసలు ఆ సారీ కూడా ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాల. సో అంటే మీ నామినేషన్లో ఉన్న పాయింట్స్ అన్ని నేను తప్పని ఒప్పుకుంటున్నాను, అసలు నీ మీద నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అన్నట్టు ఏమైనా ఒప్పేసుకున్నారా, అదైతే అర్థం కాల. సో అది చూడాలి. కానీ బిగ్ బాస్ కూడా అలా స్పాట్లో పెట్టి అడిగితే ఎవరు చెప్పరండి. సో కళ్యాణ్ అది. సో మీకేమైనా లేదు కళ్యాణ్ అదే మాట్లాడదాం అనుకున్నారని మీకు అనిపిస్తే మీరు చెప్పండి. నాకైతే తను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వేరు, ఈరోజు స్పాట్లో పెట్టడం వల్ల వచ్చిన టాపిక్ వేరు అని మాత్రం నాకు అనిపించింది. సో అదొకటి నేను డిస్కస్ చేయాలనుకున్నా. అండ్ దెన్ ఈరోజు గోల్డెన్ బజర్ టాస్క్లో తనూజ గారు గెలిచారు. తనూజ గారికి అయితే ఆ బజర్ ఏ పాయింట్లోనూ ఉపయోగపడదు. ఎందుకంటే ఆవిడకున్న ఓటింగ్ ట్రెండ్కి కానీ ఆవిడకు క్రియేట్ అయిన ఫ్యాన్ బేస్కి కానీ మోస్ట్లీ ఆవిడైతే బాటమ్ 2లో ఉండే ఛాన్స్ ఉండదు. సో మోస్ట్లీ ఎవరో ఒకరి గురించే యూజ్ చేయాలి. సో ఎవరి గురించి యూజ్ చేస్తారు, ఎవరిని సేవ్ చేస్తారని మీకు అనిపిస్తుందో నాకు చెప్పండి. నాకైతే ఎందుకో రీతు గురించి కానీ మాధురి గారి గురించి కానీ యూజ్ చేయిస్తారేమో అని నాకు డౌట్ వస్తుంది. సో నా ప్రిడిక్షన్ ఏదో రీతుని కానీ లేదా మాధురి గారిని కానీ సేవ్ చేయడానికి యూజ్ అవుతుంది అని నా ప్రిడిక్షన్. మీ ప్రిడిక్షన్ ఏంటో మీరు చెప్పండి. అది 100% తనూజ గారికి అయితే ఆ గోల్డెన్ బజర్ అనేది యూజ్ అవ్వదు, ఆవిడ సెల్ఫ్ మాత్రం యూజ్ చేసుకోరు. సో అదైతే మోస్ట్లీ 100% నేను అనుకుంటున్నా. అదే మీకు ఏమైనా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే మీరు చెప్పండి. అండ్ దెన్ థర్డ్ థింగ్, సంజన గారు ఈరోజు కొంచెం ఉన్న విధానం బాగానే ఉంది. ఈరోజు ఆవిడ ఏదైతే ఫన్ ఎలిమెంట్ లేకపోతే ఆవిడలో ఉన్న ఒక ఫన్ సైడ్ని, నేను నోరు మూసుకుంటే లేకపోతే నాకు నోరు కట్టేస్తే నేను ఉండలేను, నాకు టార్చర్ అయిపోతుంది అని చెప్పి ఏదైతే ఆవిడ కన్విన్స్ చేయడానికి మాట్లాడారో అది సంజన గారు అలా ఉంటే ఇట్స్ గుడ్. కానీ ఆవిడ ఆ డెస్పరేషన్లో కనిపించాలని చెప్పి చేసే గొడవలు కానీ ఆ డస్ట్బిన్ లాంటి గొడవలు కానీ మళ్ళీ పెట్టుకున్నారంటే మాత్రం అది ఇంకా బ్యాడ్గానే వెళ్తుంది. కానీ ఇన్విజిబుల్ అనేది ఇమాన్యుల్ చెప్పింది ఏంటంటే, ఇన్విజిబుల్ తీసుకో అమ్మా, నీకు కంటెంట్ ఉంటుంది, నేను కంటెంట్ ఇస్తాను నీకు, సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఒక కంటెంట్ని ఆల్రెడీ ఇమాన్యుల్ ప్లాన్ చేసుకున్నాడు. ఆవిడకి ఏదో నన్ను సైడ్ చేసేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఇన్విజిబుల్ కేప్ ఈజ్ ఏ వరం. మన సంజన గారికి అది వరం. ఎందుకంటే ఆవిడ క్రాస్ అయ్యేది వర్డ్స్లోనే, ఆ లైన్ని క్రాస్ అయ్యేది వర్డ్స్ వల్లే. ఎప్పుడైతే వర్డ్స్ కట్ అయిపోతాయో యాక్షన్స్లో కానీ ఆవిడ బాడీ లాంగ్వేజ్లో కానీ ఆవిడ కామిక్ టైమింగ్లో కానీ ఎలాంటి లోటు లేదు. సో ఇమాన్యుల్కి అది తెలుసు. అది ఇచ్చిన పనిష్మెంట్ని ఒక స్ట్రెంత్ కింద యూస్ చేసుకుందాం అని చెప్పి ఇమాన్యుల్ ఒక ప్లాన్ వేసుకున్నాడు ఆల్రెడీ. సో మోస్ట్లీ అది అలాగే జరుగుతుంది అనుకుంటున్నా. అండ్ తనూజ ఏమో గోల్డెన్ బజర్ గెలిచిన తర్వాత మాధురి గారికి డైరెక్ట్ నామినేషన్ ఇచ్చారు. మాధురి గారు కూడా హ్యాపీ విత్ దట్ థింగ్. ఎందుకంటే మాధురి గారు ఓటింగ్ అయితే నేను చూసుకోగలను, ఓటింగ్ మోస్ట్లీ పడిపోతుంది నాకు అనే కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు. కానీ ఇన్విజిబుల్ కేప్ వేసుకుంటే నేను హ్యాండిల్ చేయలేను దాన్ని, నా గేమ్ పాడైపోతుంది, నేను ఇప్పుడు బాండింగ్స్ చేసుకోవాలి, నా మాటల వల్లే నేను జనానికి క్లోజ్ అవ్వాలి. సో సంజన గారికి ఉన్న స్ట్రెంగ్త్ మాధురి గారికి లేదు. ఆ యాక్టివ్నెస్ కానీ ఒక కైండ్ ఆఫ్ స్పాంటేనియస్ కామిక్ టైమింగ్ కానీ ఆవిడ అది చేయలేరు. కాబట్టి మాధురి గారు ఖచ్చితంగా గేమ్లో మాట్లాడే ముందుకెళ్ళాలి. సో ఈ 1 వీక్ ఇన్విజిబుల్ కేప్ అనేది మాధురి గారికి వెళ్తే
ఆవిడ గేమ్ చాలా పాడవుతుందని ఆవిడకి తెలుసు కాబట్టి డైరెక్ట్ నామినేషన్ కూడా థమ్స్అప్ చెప్పారు. తనుజ యూ డిడ్ ఏ గ్రేట్ హెల్ప్ టు మీ అన్నట్టు చెప్పారు. సో షీఈస్ హ్యాపీ, మాధురి గారు కూడా హ్యాపీ ఆ డిసిషన్తో. అదొకటి మనం మాట్లాడుకోవాల్సింది. అండ్ దెన్ బిగ్ బాస్ మీరు మరి మా గ్యాంగ్లో ఎవరైనా అబ్బాయి అమ్మాయి ఇద్దరిని చూసుకుంటే చాలు వెంటనే ఏ ఏ ఏ అని చెప్పేసి ఆ వెంకిలో డైలాగ్ ఉంటుంది చూడండి, అలాగ ఓ మెలికలు తిరిపేలా. అది మీరు సాంగ్లు పెట్టారు, డాన్స్లు ఏమన్నారు? మీరు డాన్సులు పెట్టి సాంగ్ పెట్టి డాన్స్ వేయాలనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టాలనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లే. ఏమంటారు, రమ్య అని పవన్ని డాన్స్ వేయమంటారు, తర్వాత తనూజ నిఖిల్ డాన్స్ వేస్తారు. అది ఏంది, ఎందుకు పుల్లలు ఎందుకు? కానీ ఆన్ ఆడియన్స్ కాల్ మనం పెట్టాల్సిందే, జలస్ అయిపోవాల్సిందే. ఈరోజు రీతు కూడా పెద్ద పెద్ద కళ్ళు చేసేసి ఏంటి అసలు ఏం జరుగుతుంది, నా కళ్ళ ముందు ఏం జరుగుతుంది ఇదంతా అని చెప్పేసి ఫుల్ శాపనార్థాలు పెట్టేసినట్టున్నారు. దానివల్లే రమ్య ఈరోజు ఎలిమినేట్ అయిపోయారు. అవి కాదులేండి, మన రీజన్స్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ అండ్ అంతే తర్వాత టాస్క్లు పెట్టారు. ఒక గేమ్ ఏమో ఒక టీం గెలిచారు, ఒక టీము సో అది ఇమాన్యుల్ వచ్చి వాళ్ళు ఎలాగో ఒకటి గెలిచారు కాబట్టి డిసిషన్ నా చేతిలో ఉంది కాబట్టి మేమే గెలిచాం. దాల్చిన చెక్క ఎలా చెప్తారండి, దాల్చిన చెక్క చెప్పిన టీమే గెలవాలని చెప్పేసి గెలిపించేసుకున్నారు. సో అక్కడ టాస్క్లు అయిపోయినాయి. టాస్క్లో గెలిచిన దానికి ఏంటి అనేది ఏం చెప్పలేదు, కానీ మళ్ళీ ఏం లేనట్టు ఉందండి. ఏదో ఫుడ్ ఏదో ఇచ్చేస్తారు, లగ్జరీ ఫుడ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు, కానీ లేదు. సో అది అక్కడ పక్కన పెట్టేస్తే లాస్ట్కి ఈరోజు నామినేషన్లో వెళ్ళిపోతాననే భయం మాత్రం నాకు శ్రీనివాస్ సాయి అండ్ రాములో మాత్రం క్లియర్గా కనపడ్డాయి. ఆల్మోస్ట్ మేము వెళ్ళిపోతాం అనే ఒక భయంతోనే వాళ్ళు ఉన్నారు ఎపిసోడ్ అంతా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ రాము చాలా రిలీఫ్ అయ్యాడు, ఎందుకంటే వచ్చినప్పుడు అర్జున్ అండ్ అమర్దీప్ కూడా వచ్చే బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి లాక్కి వెళ్ళినప్పుడు ఒక కైండ్ ఆఫ్ పురుగు అనేది ఎంటర్ అవుద్ది మైండ్లోకి. అదేంటి నన్నే స్పెసిఫిక్గా బయటికి తీసుకెళ్ళిపోవాలని ఎందుకన్నారు, నాకే అంత నువ్వు అసలు కనపడట్లేదు అనే నాకు రివ్యూ వచ్చింది. సో ఆబ్వియస్లీ నేను వెళ్ళిపోతున్నానేమో అన్న ఒక కైండ్ ఆఫ్ టెన్షన్లో ఉన్నాడు రాము. కానీ సేవ్ అయినప్పుడు కొంచెం అమ్మ సరే ఇంకో గేమ్ ఉందని చెప్పేసి కొంచెం కామ్ అయ్యాడు. అది సో రాము మాత్రం కొంచెం వర్క్ చేయాలి, ఒంటరిగా అయిపోకుండా గేమ్ ఆడాలి. తర్వాత సంజన గారిని అండ్ రమ్యాని పెట్టడం మాత్రం యాజ్ ఎ ఆడియన్స్ నాకు ఇట్స్ ఏ వన్ సైడెడ్ అనిపించింది. మోస్ట్లీ సంజన గారే, నాకైతే 99% సంజన గారే సేవ్ అవుతారు అనేది నా క్లారిటీ. ఎందుకంటే ఆవిడకు ఒక లాయల్ బేస్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎంత అవునన్నా కాదన్నా ఆవిడ గేమ్కి చాలా ఇచ్చారు. చాలా చాలా రోజులు ఆవిడ గేమ్ని భుజం మీద వేసుకుని నడిపారు. అండ్ ఇప్పుడు ఆవిడ కష్టాల్లో ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ అండ్ ఫ్యాన్స్ కూడా ఈ 1-2 వీక్స్కి జడ్జ్ చేసి పంపించేసే అంత డిసిషన్ అయితే తీసుకోరు. రమ్యతో కంపేర్ చేసుకుంటే రమ్య అండ్ సంజన గారు అంటే సంజన గారి గేమ్ కానీ అదే వెయిట్ ఎక్కువ ఉంది. అండ్ రమ్య గేమ్ ఉన్న ఫ్లాస్ ఎక్కువ కనపడ్డాయి. అవి ఏంటో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇది ఓన్లీ ఎందుకు పెట్టారంటే ఇమాన్యుల్ కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యి నేను తీసుకున్నా లేకపోతే నేను ఆడిన కొంచెం సేఫ్ గేమ్ వల్ల ఇప్పుడు అమ్మ నామినేషన్లోకి వచ్చింది, నా వల్ల మమ్మీ వెళ్ళిపోతుంది అన్న ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ క్రియేట్ చేయాలి అన్నట్టు వాళ్ళిద్దరిని లాస్ట్ వరకు తీసుకెళ్లారు అని అనిపించింది. ఓట్ల ప్రకారం అయితే నాకు శ్రీనివాస్ సాయి అండ్ రమ్య లాస్ట్లో నుంచి ఉంటారు అనిపించింది, కానీ ఇది మాత్రం ఓన్లీ ఇమాన్యుల్ని కంగారు పెట్టడానికి చేసిన ట్రిక్ అది. సో నాకైతే వన్ సైడెడ్ అని అనిపించింది. మీకు ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తే చెప్పండి. అండ్ దెన్ మన రమ్య ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన తర్వాత ఆవిడ చాలా కూల్గానే తీసుకున్నారు. ఆవిడ మెంటలీ ఫిక్స్ అయినట్టే ఉన్నారు. ఎందుకంటే సంజన గారు రమ్య అన్నప్పుడు ఆబ్వియస్లీ రమ్య ఫిక్స్ అయిపోయి ఉంటారు మోస్ట్లీ, లేదా కాన్ఫిడెన్స్ ఉందో నాకైతే అర్థం కాదు. కానీ చాలా కూల్గానే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేటప్పుడు కూడా రీతుని కొంచెం అలా అలా వెళ్తుంటే రీతు కూడా వెనక నుంచి రమ్య అనగానే సారీ రా అని చెప్పేసి హగ్ ఇచ్చేసి అందరితో పాజిటివ్ నోట్లోనే బయటకు వచ్చేసారు. మా మాధురి గారే మాత్రం చాలా ఫీల్ అయ్యారు. మరి అంటే నా వల్ల ఏమైనా నా ఫ్యాన్స్ ఏమైనా ఈ అమ్మాయిని పంపించేయాలి, నన్ను హట్ చేస్తుందని చెప్పేసి పంపించేసారా అని చెప్పి ఆవిడైనా ఫీల్ అయ్యారు. నాకు అర్థం కాలేదు, కానీ చాలా ఫీల్ అయిపోయారు. అసలు మాధురి గారు బాండింగ్స్ వద్దు అనుకుంటున్న ఇద్దరే ఫుల్ బాండ్ అయిపోయి ఫెవికాల్ లాగా తిప్పిపోయారు వెళ్ళిపోయేటప్పుడు. సో బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత జర్నీ చూపించారు. సో జర్నీలో ఉన్న బిగ్గెస్ట్ ఫ్లాస్ ఏంటంటే రమ్య తను ఏంటి అంటే నేను ఎలాంటి అమ్మాయిని అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ డెఫినేషన్ ఇచ్చుకున్నారు తనకి తాను. నేను చాలా స్ట్రాంగ్, చాలా ఇండిపెండెంట్, అసలు నేను అబ్బాయిలతో నేను ఇలా ఒక కైండ్ ఆఫ్ అంటే ర్యాప్ ఉన్న ఏమున్నా నా లిమిట్స్లో నేను ఉంటాను, నేను అందరిలా కాదు, నేను ఆ చనువు ఇవ్వను అని చెప్పి ఏదైతే కళ్యాణ్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినారో అవన్నీ అంత అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ కూడా ఒక ఫ్రెండ్లీ బబ్లీ గర్ల్ అంతే. కానీ తను హైట్ చేసుకోవడానికి ఒక సిచ్యువేషన్లో కొన్ని మాటలు నేను ఇది అని డిఫైన్ చేసుకున్నారు, కానీ అది నిలబెట్టుకోలేకపోయారు అనేది నా ఒపీనియన్.
అక్కడెక్కడో కొంచెం దెబ్బతిన్నారు. ఆడియన్స్ కూడా ఇన్ని చెప్పింది కదా, తను కూడా ఇలాగే ఉంది కదా, అందరిలాగే అందరు అమ్మాయిలాగే తను కూడా ఉంది కదా, తను ఏదో గొప్ప అన్నట్టు అన్ని పాయింట్స్ ఎందుకు చెప్పుకుంది, రాగానే గొప్పలు ఎందుకు చెప్పుకుంది అన్నట్టు అనిపించి ఉండొచ్చు. నాకైతే కొంచెం అలాగే అనిపించింది. అండ్ దెన్ కళ్యాణ్ విషయంలో డైలాగ్స్ ఇవ్వడం అది కూడా కొంచెం, కానీ ఆ అమ్మాయికి ఉన్న ఓన్లీ ప్లస్ ఏంటంటే ఇమాన్యుయల్తో జరిగిన కామెడీ ట్రాక్. ఆ అమ్మాయి జర్నీలో ఉన్న ఒక ప్లస్, ఆవిడలో ఉన్న ఒక కైండ్ ఆఫ్ ఇమాన్యుయల్ అండ్ సుమన్ ఇద్దరితో ఉన్న ర్యాప్ అనేది కొంత పాజిటివ్ తన జర్నీలో. ఆవిడ బిగ్గెస్ట్ బ్యాక్లాష్ మాత్రం పవన్ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరితో జరిగిన ట్రాక్ మాత్రం ఇట్స్ ఎ బిగ్గెస్ట్ మైనస్ ఫర్ హర్ జర్నీ. ఆవిడ ఏంటి అని చెప్పుకున్న దాంట్లో అది ఫిట్ అవ్వట్లేదు. సో అందువల్ల ఆవిడ బయటకు వచ్చేసారు అని నా ఒపీనియన్. అండ్ వచ్చిన తర్వాత అదే ట్రాష్లో ఏమని చెప్పారు, ట్రాష్లో ఏమన్నప్పుడు కూడా అసలు ఆవిడ పర్సనల్ ఎజెండా లేకపోతే ఆవిడ పర్సనల్గా ఏదైతే ఫిక్స్ అయ్యి వచ్చారో ఆవిడ ఈ 1-2 వీక్స్లో కూడా ఆవిడ అసలు ఏం మారలే. ఆవిడ బ్రెయిన్లో ఉన్నది ఏం థాట్ మారలేదు, అదే పాయింట్స్ మీద ఇచ్చారు. సో ఆవిడ షీఈ్ నాట్ ఓపెన్ టు చేంజ్ హర్ ఆ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవాలి, లేకపోతే మనిషిని తెలుసుకున్న తర్వాతే అది మారుతుంది అనేది మాత్రం నాకు ఎక్కడా కనపడలేదు. ఎవరి మీద టార్గెట్ అనుకుంటూ వచ్చారో వాళ్ళనే వేశారు. సో గౌరవ్ని వేయడం అదేలేండి, ఆవిడ పాయింట్స్ ఆవిడకు ఉన్నాయి, గౌరవ్ని వేశారు. అండ్ రీతు, పవన్, కళ్యాణ్, తనుజ అదే మళ్ళీ జంటల్ని అలా వేసినట్టున్నారు. దివ్యాని వేసినట్టున్నారు. సో వేసి అలా వేశారు, వర్స్ట్ వేశారు. సో ఆవిడ ఏదైతే మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చారో ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఆవిడకి ఛాన్స్ వచ్చినప్పుడు ఏదైతే మాట్లాడారో అయ్యే పాయింట్స్తో మళ్ళీ వాళ్ళని వర్స్ట్ వేశారు. సో అసలు ఏ పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వలేదు. మేబీ అంత టైం కూడా లేదేమో, అయ్యి ఉండొచ్చు. సో అదనమాట, వర్స్ట్ వేసేసారు. వర్స్ట్ వేసిన తర్వాత బిగ్ బాంబ్ అనగానే రీతుకి ఇచ్చారు. రీతుకి ఇవ్వగానే మన కళ్యాణ్ అంటే పవన్ ఇలా తలపట్టుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చాక నన్ను కలుస్తానంది, ఇప్పుడు వెళ్ళే ముందేమో రీతుకే బిగ్ బాంబ్ వేసి వెళ్ళింది, ఆల్రెడీ ఈరోజు డ్యాన్సులు బాగా క్లోజ్గా వేసేసాం, ఇప్పుడు ఏం జరుగుద్దా అని చెప్పేసి తలపట్టుకున్నాడు పవన్. కానీ అదనమాట అంతే. సో ఇది మన అనాలిసిస్. దీంట్లో మీకు ఏమైనా లేదు ఇలా కాదు అలా నేను ఏమైనా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాను అనిపిస్తే కమెంట్ చేయండి. అండ్ గోల్డెన్ బజర్ ఎవరికి యూస్ చేస్తారు తనుజ అనేది మాత్రం కమెంట్ చేయండి. ఎవరి ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుందో చూద్దాం. సో మళ్ళీ రేపు ఎపిసోడ్లో మళ్ళీ ఎక్స్ప్రెస్గా రివ్యూస్ ఇచ్చేసుకుందాం. మరి ల్యాగ్ చేయొద్దు, మాట్లాడిందే మళ్ళీ మాట్లాడుకోవద్దు. సో రేపు మళ్ళీ ఎపిసోడ్లో రివ్యూలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.